ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడ విజయం అనేది వీళ్ళ ఊరి పేరులోనే ఉంది. విజయనగరానికి విజయం వచ్చింది మహిళల వల్ల. వెల్కమ్ వెల్కమ్ టు ది షో. బాగున్నారా అందరూ? అందరు రెడీయా? హార్టీ వెల్కమ్ టు ది షో. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం మనం ఎపిసోడ్. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి సందర్భాల్లో గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో గాల్లో తేలినట్టుంటుంది? మా ఆయన నన్ను హ్యాపీగా అంటే నేను ఒక సెలబ్రిటీ మీతో పాటు నేను ఉన్నప్పుడు మా ఆయన గాల్లో తేలినట్టు ఉన్నది అని చెప్పేసి అతను హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు నాతో షోలో ఉంటే ఆయన గాల్లో ఎందుకు తేలుతాడండి? అంటే మా అలా ఆవిడని అంత ఎత్తులో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ఆవిడ యాంకర్ రవితో ఉన్నది. అయ్యో, నాకంటే మీ ఆయనే సెలబ్రిటీ. ఇంత అందమైన పిల్లం ఉంది. నేను మా పాప కలిసి బయటకు వెళ్ళినప్పుడు మీరిద్దరూ సిస్టర్సా అని అడిగితే మనసు గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మనవరాలు అవుతుంది నాకు, కానీ ఎవరైనా చూస్తే కూతురు అంటారు కదా, అగో ఆ పాప నాకు మనవరాలు అవుతుంది. లేలే, ఆవిడకైతే మీరు మునమ్మ అవుతారు. మీరు అంత ముసలిలాగానే ఉన్నారు. అంత ముసలిలాగానే ఉన్నారు. 90 ml వేసినప్పుడు ఏంటది? యాక్చువల్ గా 90 ml వేస్తే గాల్లో తేలినట్టు ఉంటది. మీ నైబర్ ఎప్పుడు తేలుతా ఉంటాడు 90 ml లో. హాయ్ రవణ. హాయ్ అక్క. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఎవరు తల్లో ఎవరు కూతురో తెలియక కన్ఫ్యూషన్ అయిపోయాడట ఆయన. ఎందుకు అని అడిగితే, నేను పెళ్లి సంబంధాలప్పుడు నేను తయారవ్వలేదు, అందుకే ఇప్పుడు తయారవుతున్నాను అందట తల్లి. అందుకే కూతురు అతను స్ట్రైన్ ఇదే టెన్షన్ పడిపోయాడట ఆయన. అయ్యయ్యో, ఏదో చెప్పినావు కానీ అర్థం కానీ కష్టం ఉంది. బట్ బాగుంది, నువ్వు చెప్పినందుకు సంతోషం. హాయ్ రవి బావా. హాయ్ అమ్మా, బాగున్నావా? బాగున్నారా? అక్క బాగుందా? అక్క బాగుంది, కానీ అక్క కంటే ఎందుకు చెల్లెలు బాగుంది. చెప్పు నాన్న. ఎక్స్ లవర్ తో వెళ్ళినప్పుడు ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ కనిపించినప్పుడు గాల్లో తేలినట్టు ఉంటుంది. ఎక్స్ లవర్ తో వెళ్ళినప్పుడు ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ కనిపించినప్పుడు గాల్లో తేలినట్టు అనిపిస్తుంది. ఏమో, నాతో ఎప్పుడు అవ్వలేదమ్మా. అంటే పెళ్లి చూపులు వెళ్ళిన తర్వాత తల్ల కూతుర వాళ్ళిద్దరు వస్తుంటే మీ ఇద్దరిలో ఎవరు పెళ్లి కూతురు అనేసరికి తల్లి ఎగురుతుంది చూడండి గాల్లో. అది మంచి ఆన్సర్. రండి, మా లోపలికి రండి. కంగ్రాచులేషన్. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉంటారు నాయన. తోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే. అమ్మ పేరు చెప్పమ్మా. హాయ్ రవి గారు. ఏంటి బాగున్నారా? సూపర్. ఏం చేస్తుంటారు? నేనా ఖాళీగా కూర్చుని నిల్చున్నాను. ఇక్కడ ఖాళీగా కూర్చొని నిల్చున్నారా? అవునా, ఐ మీన్ అఫ్ కోర్స్ అక్కడ కూర్చుని నిల్చున్నాను. ఇక్కడ నిల్చున్నారా? ఏం చేస్తుంటారు? పెళ్ళయిందా? యా, లైసెన్స్. మీ ఆయన కష్టపడుతున్నాడా, మీరు ఎక్కువ కష్టపడుతున్నారు పెళ్లి తర్వాత? మా ఆయనే అఫ్ కోర్స్. మీరైతే సుఖం అనుభవిస్తున్నారు. బాగా రిలాక్స్. బట్టలు ఉతుకురా. వాషింగ్ మిషన్ ఉందండి. మరి ఎక్కడ కష్టపడుతున్నాడు మీ ఆయన? మరి రోజు ఆఫీస్ కి వెళ్ళి ఇంటికి వచ్చి వాళ్ళ ఆయన గురించి నువ్వు చెప్తే. మీ పేరు చెప్పమ్మా. విజయనగరం వాస్తవులు మనసు విశాలంగా ఉంటది. నా పేరు విశాలి. విశాలంగా ఉంటది కాబట్టి విశాలి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నా పేరు నా విజయానికి సాక్షిగా విజయనారా. నా పేరు మీనాక్షి. నాకు అర్థం కాలేదు సార్. ఏం చెప్పినా అర్థం కాలేదు కాబట్టి నువ్వు చెప్పిన మాత్రం సంతోషం. బాగుందమ్మా, వెరీ గుడ్. అమ్మ మీ పేరు? ఈ టీవీలో ప్రతిరోజు జరుగుతుంది వేడుక. నా పేరు దీపిక. దీపిక గారు. ఎండాకాలం ఉంటుంది కరెంటు కోత. నా పేరు పీత. లత. అంటే పీట కూడా వస్తుంది కాబట్టి ఏవేవో చెప్పేస్తున్నారు. అవునవును, అందుకే. అమ్మ మీరేం చేస్తుంటారు? విజయనగరంలో తిరుగుతుంది పక్షి. నా పేరు మీనాక్షి. మీనాక్షి గారు ఫ్రమ్ విజయనగరం. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. సామాన్లు పట్టరండి రా.
సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే బుడగని కాపాడుకునే రౌండ్. బుడగని కాపాడుకో, పాయింట్ గెలుచుకో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి విషయాలు పక్కింటి ఆవిడకి తెలియకపోతే బాగుండు అని అనుకుంటారు? వస్తువులు కొనుక్కోవడం. వస్తువులు కొనుక్కోవడం. అవును, ఏమైనా వస్తువులు. భార్య భర్తలు గొడవ భార్య భర్తలు గొడవ పడుతుంటే పక్కింటి వాళ్ళకి తెలియదు. ఎస్. బయటికి వెళ్ళినప్పుడు. బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు తెలియదు? షికార్లు వెళ్తే తెలియకూడదు కదా. అవును, అమ్మో బాగా తిరుగుతున్నారు వీళ్ళు. అత్తగారితో గొడవ పడినప్పుడు. మొగుడుతో గొడవ, అత్తగారితో గొడవ. ఈ గొడవ టాపిక్ అయిపోయింది. ఇంకా పూజలు ఏమైనా చేసుకున్నప్పుడు. పూజలు ఏమైనా చేసుకున్నా కాపీ కొట్టేస్తారండి. కాపీ కొడతారా? పూజలు అంటే పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా చేసేసుకుంటారు మనల్ని చూసి. మనం చూసి వాళ్ళు కూడా శుద్ర పూజలు తయారు చేస్తే అమ్మో అమ్మో అది చేస్తారేమో. చుట్టాలు వచ్చేటప్పుడు. చుట్టాలు వచ్చేటప్పుడు వాళ్ళకి తెలియదు. చుట్టాలు వస్తున్నాం అంటే ఎక్కువ వండుకుంటాం, వాళ్ళకి కూడా కావాలంట. ఏమైనా వంటలు చేసుకున్నప్పుడు. ఏమైనా వంటలు చేసుకున్నప్పుడు. ఓకే, 5 4 మేకప్ వేసుకున్నట్టు. 3. మేకప్ వేసుకున్నప్పుడు తెలియద్దా? మళ్ళీ వాళ్ళు కూడా వస్తారు కదా. ఓ ఏ మేకప్ వాడుతారు, మాకు కూడా ఇవ్వండి అని అంటారు. బాయ్ ఫ్రెండ్ తో తిరిగేటప్పుడు. అతను బయటికి తోసేటప్పుడు. గొడవ పడినప్పుడు అది గొడవ కిందకి వస్తుంది. చెయ్యి స్ట్రైట్. 5 4 3 2 1 టైం. సో అట్లా వీళ్ళకి 1 పాయింట్, వీళ్ళు ఇంకా పాయింట్ ఇంకా రాలేదు. ఈ సెకండ్ క్వశ్చన్ లో పాయింట్ రావాలి. బుడగలు పెట్టినరా. సెకండ్ క్వశ్చన్, మనం ఎవరైనా కాలు మొక్కేటప్పుడు పెద్దలకి దీవించే దీవెనలు ఎలా దీవిస్తారు? ఇష్టకామ్య ఫలిస్తురద్దు. అబ్బో. దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘ సుమంగళి భవ. ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ. సుపుత్ర ప్రాప్తిరస్తు. సుపుత్ర ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళి భవ. అయిపోయింది. సుపిత్ర పాత్రస్తు. సుపిత్రికా ప్రాప్తిరస్తు. సుపుత్రిక. సుపుత్రిక. వస్తువాహన ప్రాప్తిరస్తు. వస్తువాహన ప్రాప్తిరస్తు. నూతన వాహన నూతన గృహ ప్రాప్తిరస్తు. నూతన గృహ. కొత్తిల్లు కొనాలి అని. ఆరోగ్యం ప్రాప్తిరస్తు. మంచి ఆరోగ్యంగా ఉండాలని. ధన కనక వస్తు ఎక్కువ డబ్బులు రావాలి అని. 5 4 కళ్యాణం ప్రాప్తిరస్తు. అయిపోయింది. 3 2 1 టైం. సింగులు 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 సింగారానివే నువ్వు. సింగులు 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 సింగారానివే. నాతో మింగులు మింగులు, నాతో మింగులు మింగులు, నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే. నన్ను రింగులు రింగులు తిప్పే నా శృంగారానివే. థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది ఎవరైతే గెలుస్తారో వాళ్ళే రౌండ్ విన్నర్స్. అండ్ ది క్వశ్చన్ ఇస్, పురం, PURAM, పురం అని వచ్చే ఊరు పేర్లు చెప్పాలి. గోవిందపురం. గోవిందపురం. అమలాపురం. అమలాపురం. పార్వతీపురం. పార్వతీపురం. పెద్దాపురం. పెద్దాపురం. గోవిందపురం. అయిపోయింది. మానాపురం. 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 పిఠాపురం. పిఠాపురం. రాంభద్రపురం. రాంభద్రపురమా. రాజలక్ష్మీపురం. రాజలక్ష్మీపురం. ఆనందపురం. ఆనందపురం. గోవిందపురం. అయిపోయింది. పార్వతీపురం. అది చెప్పేశారు. పెద్దాపురం. చెప్పేశారు. 5 4 3 2 1. సో మొత్తానికి 2 పాయింట్స్ తో రౌండ్ విన్నర్. మీకోసం ఒక అందమైన పర్ఫార్మెన్స్ బై ఆర్ సమంత. నువ్వు కాదు, సమంత. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఆ స్టైల్ ఉన్నది చూడు సమంతది. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. ఫస్ట్ రౌండ్ కథం. సెకండ్ రౌండ్ వెళ్ళిపోదాం. విజయనగరంలో సెకండ్ రౌండ్ ఆడడానికి మా మహిళలు సిద్ధంగా ఉన్నారు. కొమ్ములు పెట్టండి, నాలుగే బయటకు తీయండి, కళ్ళు పెద్దగా చేయండి, ముక్కు పైకి చేయండి, మెడెట్టు తిప్పుతూ ఉండండి, కాళ్ళతో దూవుతూ ఉండండి. మ్యూజిక్.
ఈ రోజు గేమ్ మనము లోనా బయట గేమ్ ఆడు. లోనా బయట, లోనా బయట, రౌండ్ రౌండ్ రౌండ్, సిట్, స్టాండ్. అమ్మా కొంచెం మెల్లగా అయింది. సిట్, స్టాండ్, హాఫ్ సిట్. ఎంతసేపు ఉంటారు చూడు. స్టాండ్, లోనా. సో ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఏంటంటే ఒక ఊర మాస్ పాట పెడతాం అనమాట. దానికి నువ్వు క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళి శారీ మార్చుకొని వస్తాను. ఏది ఇంటికి వెళ్ళి శారీ మార్చుకొని వస్తాను. మొత్తం దమాకే మార్చుకొని రా లోపట. ఆల్రెడీ ఇంట్లో అదే పని చేస్తున్నాను, బయట కూడా అదే పని చేయలేదు. తెలుసు. ఇప్పుడు ఒక మాస్ పాట పెడతారు, క్లాసికల్ చేయాలి. ఓకేనా? మాస్ డాన్స్ అస్సలు చేయొద్దు. మధ్యలో అదే పనిష్మెంట్. ఊర్ర మాస పెట్టు బాబాయ్, దానికి సంబంధం లేకుండా డాన్స్ చేయాలి. పార్టిసిపేషన్ కి కూడా ఇస్తాం మేము. విన్నింగ్ అమౌంట్ 5 లక్షలు. బట్ మీరు అర్థంగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి 500 రూపీస్. ఇప్పటి నుంచి కొంచెం స్ట్రిక్ట్ అవుతుంది. లోనా బయట, లోనా బయట, సిట్, అప్. అమ్మా అమ్మా అమ్మా. ఆల్రైట్, రౌండ్ రౌండ్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, హాఫ్ సిట్. ఏముండినావు అమ్మా కూర వల్ల ఇంట్లో? హాఫ్ సిట్. నువ్వేం మొత్తం కూర్చున్నావు? హాఫ్ సిట్, హాఫ్ సిట్. స్టాండ్, లోనా బయట, లోనా బయట, బయట. ఏమైంది అక్యా? లేట్ అయిపోయినా అక్యా, అక్యా. ఒక మంచి పాట పాడండి. పనిష్మెంట్ అదే. పనిష్మెంట్ అది. మీ ఫేవరెట్ పాట చెప్పండి ఏదైనా. సఖీలో పాట. షకీలా పాటనా? సఖీ సినిమా. సఖీ సినిమాలో పాటకి షకీలా పాటకి అన్నది నేను సఖీ అన్నాను. వామ్మో. మీకు అలా అనిపించింది. పాడండి అమ్మా షకీలా పాట పాడు. అదే సఖీ సినిమాలో పాట పాడు అంటున్నా. పచ్చనిదనమే పచ్చదనమే. సరే, నీకు రాగం తెలుసు, లిరిక్స్ రావు అంతే కదా. ఇప్పుడు రాగమ్స్ ని బౌ బౌ కింద పాడాలన్నమాట. బౌ 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 అంట. 3, 2, 1 గో. బౌ 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 బౌ. బౌ 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 బౌ. రెడీ, 3, 2, 1 గో. బౌ 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 బౌ. ఓ టాస్క్ లేదు, ఏమి చేయరు, సరిగా రాదు. వెళ్ళడమ్మా, లోనకి వెళ్ళండి. 3, 2, 1 లోనా బయట, బయట, లోనా, లోనా బయట, రౌండ్ రౌండ్, బయట, లోనా బయట, లోనా బయట, లోనా, లోనా. అయ్యా, విజయనగరంలో కూరగాయలు బాగా అమ్ముతారు. టమాటాలు, అడపలే ఆ స్టైల్లో ఏదైనా 5 పండ్లు అమ్మాలి మీరు. 3, 2, 1 గో. 10 టమాటా 10 టమాటా 10. ఇంకా 5 టమాటాలు అయిపోయినాయి. నెక్స్ట్ పాలకూర తోటకూర గోంగూర, పాలకూర తోటకూర గోంగూర. ఇప్పుడు వాళ్ళకు అక్కడ ఊసురు కదా, వాళ్ళకు వినబడాలి. చెయ్యెత్తిరంటే వినబడినట్టు. కమాన్. 10 రూపాయలకి 4, 10 రూపాయలకి 4 టమాటా, 10 రూపాయలకి 4 వెల్లుల్లి. మీ ఇంటి పేరు టమాటానా? మరి ఎందుకు టమాటాలు కాకుండా వేరే ఉన్నాయి కదా. మార్కెట్ కి వెళ్తే ముందు టమాటాలు బాగా అనిపిస్తాయి. సరే, అయిపోయినాయి టమాటాలు అయిపోయినాయి. ఇప్పుడు మిర్చి బజ్జి, మిర్చి బజ్జి, బజ్జీ బజ్జీ టమాటా బజ్జీ. నీ టమాటా బజ్జీలో టమాటా బజ్జీ కూడా ఉంటుందండి. నీ టమాటాకో దండం.
టమాటా పక్కన పెట్టు, చట్నీలమ్మ ఇప్పుడు. పల్లి చట్నీ ఉల్లి చట్నీ టమాటా చట్నీ. ఏడికి పోయినా నేను టమాటా వద్దు కదా. అన్నిట్లో టమాటా కామన్ అండి. ఛే! నువ్వు అర్జెంటీనా నుంచి వెళ్ళు. రెండో రౌండ్ లో ఇద్దరే మిగిలి ఉన్నారు. ఎవరన్నా ఒక్కరే విన్ అవుతారు. చూద్దాం ఎవరు అవుతారో. లోన బయట, లోన బయట, బయట లోన, లోన బయట, బయట లోన, లోన లోన బయట, లోన బయట. హాఫ్ సిట్, హాఫ్ సిట్ లో 5 రౌండ్స్. హాఫ్ సిట్ లో 5 రౌండ్స్ అంటే నువ్వు అట్లా చేసినావు అక్క నువ్వు. కాబట్టి ఆడియన్స్ ఎవరు విన్నారు ఈ రౌండ్ లో? బిందక్క. బట్ లాస్ట్ వరకు సూపర్ గా ఆడారు కాబట్టి నో పనిష్మెంట్, ఓన్లీ మనీ 1000 రూపీస్. ఓకే, అండ్ విన్నర్ గెలుచుకున్నారు 1500 రూపాయలు. సో మొత్తానికి అందరు గెలుచుకున్నారు. కానీ ఒక్క మా బాబు మేడం ఏది? బాబు మేడం మైక్ తీసుకురండి. ఇప్పుడన్నా పాడండి, ఆటోకి డబ్బులు వచ్చేస్తాయి. బండి తెచ్చుకున్నా, బండి పెట్రోల్ కి డబ్బులు వచ్చేస్తాయి. ఓన్లీ పెట్రోల్. ఓకే, బాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి 600 రూపీస్. విజయనగరంలో ఉన్నాం. అండ్ విజయనగరంలో ఇప్పుడు థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలి అని అంటే బాగా ఎనర్జెటిక్ ఉండాలి, డాన్సులు చేయాలి, గెలవడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి. కాబట్టి అలాంటి వాళ్ళు చేయదండి. చాలా మంది ఉన్నారు. పాటేసుకో. టీమ్ లో ముగ్గురు ఉన్నారు. మీ ముగ్గురు కలిసి గేమ్ ఆడతారు. ఈ పెన్సిల్ కనెక్షన్ తో వన్ ఫింగర్ మీ రైట్ లెఫ్ట్ హ్యాండ్స్, ఈ ఫింగర్స్ ఇండెక్స్ ఫింగర్స్ తో ఈ పెన్సిల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మీరు ఈ ఫ్లవర్స్ ని నోట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ అలా తిరుగుతూ ఆ లైన్ దాటిన తర్వాత ఈ పూలు ఏవైతే ఆడికి తీసుకెళ్లారో ఈ పూల్ని ఆ ట్రీలో వేసేయండి. ఫైనల్ గా కనెక్షన్ ఊడింది మధ్యలో అని అంటే మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. ఈ కనెక్షన్ ఉండాలి. ఆ లైన్ దాటే వరకు ఈ కనెక్షన్ ఉంటేనే ఆ పూలను వేస్తే కౌంట్ అవుతాయి. 1 మినిట్ వరకు కంటిన్యూగా ఇది ఆడుతూ ఉండాలి. ఎవరైతే ఎక్కువ పూలు కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం, వచ్చేయండి. గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామ బూరా, అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామ బూరా. मार 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 ले, जोर 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 ले. గాలిలోన తేలినట్టుంది నా. 3, 2, 1. సో మొత్తానికి మీ ముగ్గురు హడావిడి బ్యాచ్ కలిసి సో 15 మీ స్కోర్ కిందికి ఒకటి వేసారు కాబట్టి -1, సో 14 అండ్ మీ టార్గెట్ 15. నౌ
విజయనగరంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటాను. అంటే నేను కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు